హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? పాపపుణ్యాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అది పుణ్యం. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్లకు ఏమీ కుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. పక్కవాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా బ్రతకాలనుకోకు. నీ ఆనందాన్ని నువ్వే వెతుక్కో. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. పందెంలో దిగే ముందే పోటీలో ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన బలాలు బలహీనతలు గురించి ఆలోచించు. పందెంలో దిగాక నీ దృష్టి అంతా గెలుపు మీద మాత్రమే ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోగలదు. ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరకు తెలుసుకునేది ఒక్కటే, కేవలం మనీ మాత్రమే మనసుకు ఆనందాన్ని ఇవ్వలేదని. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు ముసుగు వేసుకొని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది 3వ మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి కుటుంబం అయినా, ఏదైనా సరే. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.